యుద్ధ ప్రభావంతో విశాఖ స్టీల్ ప్లాంట్ కు గ్యాస్ కొరత ఏర్పడే ప్రమాదం ఉందని సమాచారం. ఇక ప్రస్తుతం ప్లాంట్ లో కేవలం 10 రోజులకు సరిపడే గ్యాస్ నిల్వలే ఉన్నట్లుగా తెలుస్తుంది. గ్యాస్ సరఫరా నిలిచిపోతే ఉక్కు ఉత్పత్తి భారీగా తగ్గే పరిస్థితి ఏర్పడుతుందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విశాఖ ఉక్కు ప్రపంచ స్థాయిలో గుర్తింపు పొందిన నేపథ్యంలో ఉత్పత్తి తగ్గితే మార్కెట్లో స్టీల్ ధరలు పెరిగే అవకాశం ఉంది. పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని గ్యాస్ సరఫరా సమస్యను పరిష్కరించాలని నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఈరోజు ప్రపంచంలో అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య జరుగుతున్న యుద్ధం ఆ సెగ భారతదేశం విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కూడా తగిలింది. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ డైలీ 12 టన్నుల లిక్విడ్ పెట్రోలియం గ్యాస్ వాడుతూ ఉంటుంది. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ సుమారు 20 రకాల ముడి సరుకులు రాష్ట్రాల నుంచి, విదేశాల నుంచి తీసుకొచ్చి నిరంతరం 360 రోజులు కూడా ఉత్పత్తి చేసే స్టీల్ ప్లాంట్ లో కేవలం 12 టన్నుల ఎల్పిజి లేకపోతే మొత్తం దేశ విదేశాల నుంచి తీసుకొచ్చినటువంటి రా మెటీరియల్తో చేసే ప్రాసెస్, వేల మంది ఇన్వాల్వ్ కార్మికులు పనిచేసే ఈ ప్రాసెస్ మొత్తం అంతా కూడా ఆగిపోయే పరిస్థితి ఏర్పడతా ఉంది. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లో ఎల్పిజి ఈ రోజు కేవలం 120 టన్నులు మాత్రమే ఉన్నది. ఈ 120 టన్నులు 10 రోజులు మాత్రమే సరిపోతుంది. ఇంకో 300 టన్నులకి ఆల్రెడీ డబ్బులు కట్టి లైన్ లో ఉన్నప్పటికీ కూడా ఇవ్వడానికి నిరాకరిస్తా ఉన్నారు. ఇది కనుక జరిగితే ఈ మొత్తం ప్రాసెస్ ఆగిపోతే దేశంలో ఉన్న స్టీల్ కి కృత్రిమ కొరత రాబోతా ఉంది. అలాగే దేశంలో ఉన్నటువంటి ఎరువులకు ఇప్పటికే కృత్రిమ కొరత ఉన్నది. స్టీల్ ప్లాంట్ లో ఉత్పత్తి అమ్మోనియా ఆగిపోతుంది. అట్లా స్టీల్ ప్లాంట్ లో వచ్చే మెడికల్ ఆక్సిజన్ ఆగిపోతుంది. అలా బై ప్రొడక్ట్స్ కూడా అన్ని కూడా ఆగిపోయేందుకు అవకాశం ఉంది. కాబట్టి వెంటనే ముఖ్యమంత్రి గారు కలవ చేసుకుని కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి గారి మీద ఒత్తిడి తీసుకురావాలని, తద్వారా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఇది కూడా మార్చి మాసంలో టర్న్ ఓవర్ పెంచుకునే దిశలో, లాభాలు పోయే దిశలో ఉన్నది. ఫిబ్రవరి నెలలో 34 కోట్ల రూపాయలు నగదు లాభం. ఈ రోజు ప్రపంచంలో అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య జరుగుతున్న యుద్ధం ఆ సెగ భారతదేశం విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కూడా తగిలింది.